ఇప్పుడు ఒక వీడియో మనం క్లిప్పింగ్ విందాము. రాకడ విషయంలో ఆర్‌టీఎఫ్‌ఆర్ స్పష్టత ఏంటి? స్పష్టత ఏంటి మనం అడుగుతుంటే, మొత్తానికి ఒక స్పష్టత వీడియో బయటకొచ్చిందండి. ఒకసారి వీక్షకులందరూ కూడా అబులన్న గారు మాకు మంచి సపోర్ట్ ఉన్నారు. వారు 7 నిమిషాల వీడియో ఒకటి బహిరంగ సభలో ఆర్‌టీఎఫ్ ప్యానెల్‌లో ఒక మెంబర్ అయినటువంటి విలియమ్స్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి విజ్ఞులు ఒకసారి వినండి. తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఎవరికీ తెలియదు. ఈరోజు తప్పుడు బాధలన్నీ కూడా దీని మీదే. ఎప్పుడు వస్తాడు? ఈ యుద్ధం తర్వాత వస్తాడా? ఎప్పుడు వస్తాడు? ఈ వారం రోజుల్లో వస్తాడా? ఎప్పుడు వస్తాడు? పలానా విషయం జరిగిన తర్వాత వస్తుందా? ఒక్క మాట చెప్తున్నాను, ఎప్పుడు వస్తాడో దేవుడు చెప్పలేదు. అపోస్తలుల కార్యం 1:7 ప్రకారం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యొద్దు. యేసు ప్రభు వారు చెయ్యొద్దురా అని అంటే ప్రయత్నం చేసేవాడిని ఏమనాలే? పైగా వాడు నేను ప్రవక్తని, నేను పండితుణ్ణి అని అంటాడు. పండితువు కాదురా, పందివిరా నువ్వు అనాల. పండితుడు కాదు, నువ్వు పందివి. అదేంటి సార్ అంటే, పందే వద్దంటే మురికాల్లోకి వెళ్ళేది. నువ్వు పండితుడు ఎందుకు అవుతావు? పందివి. ఎందుకంటే వద్దన్నాడు ఆయన. దాని గురించి ఆలోచించొద్దు. ఎందుకు ఆలోచించొద్దు? ఎప్పుడు రెడీగా ఉండు, ఎప్పుడు రెడీగా ఉండు. అది ఆయన రెండో రాకడ గురించి చెప్పిన విషయం. రెండోది, అందరికీ కనబడుతూ వస్తాడు. దానికి కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. ప్రతి మోకాలు ఆయనకు వంగుద్దని. ఏ క్షణంలోనైనా వస్తాడు, చెప్పబెట్టకుండా. దొంగతనం లాగా రెప్పపాట్లో మన జీవితం మారిపోతుంది. రాజుగా పరిపాలిస్తాడు, రాజుగా పరిపాలిస్తాడు. ఇది రెండో రాకడ గురించి కొన్ని విషయాలు. ఇప్పుడు యేసు ప్రభుని మనం ఎన్ని కోణాల్లో చూడగలుగుతామో చూడండి. ఆయన దేవుడు, యోహాను 1:1. ఆయన ప్రభువు, ఆయన మధ్యవర్తి, ఆయన ప్రవక్త, ఆయన ఉత్తరవాది, ఆయన ప్రధాన యాజకుడు. విన్నారండి విలియమ్స్ గారు మాట్లాడుతున్న మాట? యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారో తెలియదు. అది పెద్ద ఇంపార్టెంట్ విషయమే కాదు. వస్తాడన్నది ఇంపార్టెంట్ కానీ ఎప్పుడు వస్తాడో ఇంపార్టెంట్ కాదు. విలియమ్స్ గారు ఫలానా మీటింగ్కి వస్తారన్నది ఇంపార్టెంట్ కానీ ఎప్పుడు వస్తారో ఇంపార్టెంట్ కాదు. విలియమ్స్ గారు డిబేట్కి వస్తారో ఇంపార్టెంట్ కానీ ఎప్పుడు వస్తారో ఇంపార్టెంట్ కాదు. దయసారి గారు మీరే ఈ విషయంలో వీక్షకులు ఒక క్లారిటీ ఇవ్వాలి. అసలు సంఘం ఎత్తబడే కాలం, యేసు రెండవ రాకడ కాలం ఎప్పుడో మనం గుర్తించే అవకాశాలు ఉంటాయంటారా? ఎందుకంటే ఎడ్వర్డ్ కుంటం గారు మాట్లాడుతూ యేసు వస్తాడన్నది ప్రాముఖ్యమే కానీ ఎప్పుడు వస్తాడో ప్రాముఖ్యం కాదు అంటున్నారు. అయ్యగారు ఎంత అంటే అసలు యేసుప్రభు వారి శిష్యులట ఆ రాకడ విషయంలో మీరు ఎందుకు అడుగుతున్నారు? కాలములు తెలుసుకోవడం మీ యొక్క పని కాదని వాళ్ళని అన్నాడు. అలా అడిగేవన్నీ ఏమంటారు? ఎంత ఘోరంగా అతడు ప్రవక్త, అతడు పంది అని మాట్లాడుతున్నాడు. ఏమండి, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవని స్వప్నాది పనులు. సాయి గారు ఎంత చక్కగా అంటారంటే, బుర్రలో సబ్జెక్ట్ లేనోడనండి వ్యక్తిగత దోషంలో దిగుతాడు అన్నారు. మా యవనస్తులు ఆల్రెడీ ఆ విషయాలు ఎత్తి మాట్లాడారు. సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాలి, సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఏదో నోటుకొచ్చింది ఎవరో చెప్పేయడం కాదు. ఎడ్వర్డ్ కుంటంగా రాకడ విషయంలో వాళ్ళ స్టాండ్ ఏంటో ఈ విషయంలో మనకు బాగా అర్థమైంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగలాగా వస్తాడని. ఎప్పుడు వస్తాడో తెలియదు ఇలా చెప్పారు. దయాసారి గారు ఈ విషయంలో అసలు వీక్షకులందరికీ ఒక ఫుల్ అండ్ ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చేసేయండి. సంఘం ఎత్తబడే కాలం, వేస్తే రెండవ రాకడ కాలం ఎప్పుడో మనకు చూచాయనగానే మనం తెలుసుకోగలమా? ఎడ్వర్డ్ గా చెప్పినటువంటి ఈ బోధ అసలు కరెక్టేనా? ఎంతవరకు అది నమ్మదగినది? ఏంటి ఇలా మాట్లాడడం అనేది మీరు మాకు వివరణ ఇవ్వండి. రఘుయేల్ గారు
సర్వ క్రైస్తవ ప్రపంచం అంతటికి కూడా చాలా అత్యవసరమైన తెలుసుకోవలసినటువంటి ఒక ప్రశ్నను ఈ చర్చలో మీరు లేవనెత్తారు. యేసు నా దేవుడు అని విశ్వసించిన ప్రతి విశ్వాసి తన సుందర స్వప్నము మరి రాకడలో ఎత్తబడి మహిమ ప్రవేశం చేయటం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎస్కటాలజీ. దాని అంతటికి కూడా గుండెకాయ లాంటి అంశం ఏమిటంటే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, యేసు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది. చాలా మంచి ప్రశ్న మీరు లేవనెత్తారు. అయితే ఈ ప్రశ్నకి సమాధానము మనం చెప్పుకోవటానికి ముందు నేను ఇంతకుముందు రౌండ్లో ఆర్టీఎఫ్ వారికి ఒక చిన్న సవాల్ విసిరాను. ఆ సవాల్ క్లారిటీ చెప్పిన తర్వాత నేను అంశంలోకి వస్తాను. అది నేనేం అడిగానంటే, ఆర్టీఎఫ్ వారు ఎవరైతే ఓఫిర్ గారి మీద, వారి బోధనల మీద, వారి రచనల మీద దూషణలు చేస్తున్న వేదిక ఆర్టీఎఫ్, రైట్ థియాలజీ ఫోరం వారిని అడుగుతూ ఉన్నాను, మీరు మీ ఫలాలేంటి అన్నప్పుడు మీ థియాలజికల్ కాలేజీలో విద్యార్థులుగా చేరి వాళ్ళు సేవకులయ్యి వాళ్ళు సేవ చేసి వాళ్ళు సంఘాలు కట్టిన అవి మీ ఫలాలుగా మీరు లెక్కేయకూడదు. ఓఫిర్ గారిలాగా వ్యక్తిగతంగా సువార్త పరిచర్య చేసి మీ అంతటిగా మీరు ఆత్మలను సంపాదించి, మీ దగ్గరకు వచ్చిన ఆ స్టూడెంట్స్ అందరూ ఎవరో సంపాదించిన ఆత్మలవి, మీరు కనిన ఆత్మలు కావవి. కాబట్టి నేను ఇస్తున్న వివరణ, నేను కోరిన వివరణ ఏంటంటే, మీరు కన్నీళ్లతో ప్రార్థన చేసి మీరు సువార్తను ప్రకటించి ఆత్మలను కనినటువంటి ఆత్మలే మీ అకౌంట్లోకి వస్తాయి. మీ ఆత్మీయ పిల్లలు స్థాపించిన సంఘాలే మీ అకౌంట్లోకి వస్తాయి. ఆ అకౌంట్ మీరు చెప్పాలని అడిగాను. అంతేగాని థియాలజికల్ కాలేజీకి ఆ వేదాంత విద్య కోసం వచ్చే స్టూడెంట్స్ మీ అకౌంట్ కాదు. వాళ్ళు విద్యార్థులు, వాళ్ళని ఎవరో ఆత్మీయ తండ్రులు కన్నారు, వాళ్ళకి విద్య అందిస్తారు. ఆ ఫలాలు వాళ్ళ ఆత్మీయ తండ్రులకు అందుతాయి. కాబట్టి ఓఫిర్ గారితో మీరు పోల్చుకున్నప్పుడు, ఓఫిర్ గారు అయితే వ్యక్తిగతంగా సువార్త పరిచర్య చేసి ప్రసవ వేదన పడి వేలాది ఆత్మలను వారు వ్యక్తిగతంగా కన్నారు, వ్యక్తిగతంగా సంఘాలు కట్టారు, వ్యక్తిగతంగా సేవకులను తయారు చేశారు. సో ఆ ప్యారలల్గా దానికి సమాంతరంగా మీరు ఏమన్నా చేస్తుంటే దయచేసి ఆర్టీఎఫ్ వారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే ప్రియులరా, అంటే వీక్షకులారా, యేసయ్య రెండవ రాకడ మరి ఎవరికీ తెలియదు. అంటే బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు యేసు రాకడ జరుగుతుంది, కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియకూడదు, అడగకూడదు అంటున్నాడు ఆయన. ఈ చిత్రం చూడండి. అట్లాగైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తొలి దినాల్లో ఏర్పరచుకున్న ప్రధానమైన 12 మంది అపోస్తులు అనబడిన శిష్యులు యేసు ప్రభువారిని అడిగినటువంటి ప్రశ్ననే వీళ్ళు విభేదిస్తున్నారు. చూద్దాం. మీరు బైబిల్, మేము ఏది మాట్లాడినా లేఖనం తీసి చూపించి మాట్లాడుతున్నాం. మీరు గమనించాలి వీక్షకులు, విఘ్నులు. దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? విఘ్నులైనటువంటి ప్రేక్షకులు జాగ్రత్తగా మీ బైబిల్స్ తీసి ఈ దేవుని వాక్యాన్ని చూడాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. 3వ వచనంలో, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి అడుగుతున్నారు. క్లారిటీ వచ్చి ఈ ఎడ్వర్డ్ విలియం గారేమో అడగకూడదు అని గర్జిస్తున్నాడు. అంటే ఇది లేఖన స్వరమా, లేఖనానికి విరుద్ధమైన స్వరమా,
ఎడ్వర్డ్ విలియమ్స్ కుంటం గారు, వారు దేశ విదేశాల్లో చాలా ఘనంగా వాడబడుతున్నారు. వ్యక్తిగతంగా వారంటే మాకు రెస్పెక్టే. కానీ లేఖన సత్యము దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం సత్యాన్ని సత్యంగానే మాట్లాడాలి. అంతేగాని వ్యక్తిగత మరి అభిమానంతో సత్యలేఖాన్ని మనం రాంగ్ వేలో వ్యాఖ్యానించలేం కదా. అక్కడ శిష్యులు అడిగారండి, ఆయనేమో అడగకూడదు అంటున్నాడు. చాలా విచిత్రం, భలారే విచిత్రం అన్నట్టుంది. ఏమండి, ఇక్కడ 24వ అధ్యాయం 3వ వచనంలో ఇది తప్పుడు బోధ అంటున్నాడు. ఇది అడగటం, తెలుసుకోవాలనే ప్రయత్నం చేయటం. అయితే ఆయన ఒక వచనాన్ని కోట్ చేశాడు. ఆ వచనం ఆయన రాకడకు తర్వాత ర్యాప్చర్కి అంటే ఎత్తబడటానికి అనుకొని భ్రమపడి దాని కౌంటర్ ఇస్తున్నాడు. బాబోయ్, మీ జ్ఞానం మాత్రం చాలా అమోఘం అండి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. అక్కడ ప్రశ్న ఏంటో చూద్దాం, మీకు అర్థమైపోద్ది. వీక్షకులు, విజ్ఞానులు ఏమండి, కొంచెం మనసు పెడితే మీకు అర్థం అవుతుంది. నేను చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఆయన నోట్ చేశారు, అంటే కోట్ చేశారు. నేను చదువుతున్నాను చూడండి, 6-7 వచనాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6-7 వచనాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా? అది క్వశ్చన్ అక్కడ. కానీ ఒలీవల కొండ మీద ఉన్న క్వశ్చన్ ఇశ్రాయేలులకు రాజ్యము అనుగ్రహించదు అని అడగలేదు. నీ రాకడ మర్చిపోవద్దు వీక్షకులారా. యేసుని శిష్యులు అడిగారు యేసయ్యని. అప్పుడు అడగకూడదు అని ఈయన తీరిలోకి వస్తే నోరు మూయండి అని శిష్యులతో అనాలి యేసయ్య. అదేం ప్రశ్నయా మీరు అడిగేది? మీరు అడగకూడదు అనాలి కదా. యేసు ప్రభువారు ఎంత చక్కని వివరణ ఇచ్చాడండి, ఎంత స్పష్టమైన సూచనలు చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని సూచనలు అస్పష్టమైనవి ఉన్నాయి, స్పష్టమైనవి కూడా ఉన్నాయి. యుద్ధాలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఏమండి, కరువులు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి, భూకంపాలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ అసలు సిసలు స్పష్టమైన సూచన ఏం చెప్పాడు తెలుసండి? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఏమండి, ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పలేదన్నాడు. మీరు విఘ్నులు ఆ వీడియోని చాలా క్లియర్గా, నిదానంగా, నెమ్మదిగా, తొందర లేకుండా తర్వాత చూసి నేను చేసే కామెంట్ని పరీక్షించండి. రెండింటిని మీరు పరీక్షించండి. మీకు ఏది సత్యం అని తోస్తే దాన్ని మీరు ఫాలో అవ్వండి. వారు ఏమన్నారంటే ఎప్పుడు వస్తాడో చెప్పలేదు. నేను చదువుతున్నాను చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, నీకు దీర్ఘం ఇచ్చాడు, చూడగానే మీ మదిలో ఒక ఆలోచన రావాలి. 1000 సంవత్సరాల క్రైస్తవ సంఘ నిరీక్షణ ఇక చాలా దగ్గరికి వచ్చేసాం, ఆ మూమెంట్లోకి వచ్చేసాం. మీరు గ్రహించాలంటాడు. ఏమంటాడంటే చదువువాడు గ్రహించుగాక. అంటే ఏంటండి? నాశనకరమైన హే వస్తంటే ఎవరు? ప్రియులరా, ఈ యేసయ్య ఈ విషయంలో నాశనకరమైన వస్తువు అని చెప్పాడు. పౌలేమో నాశన పాత్రుడగు పురుషుడు అన్నాడు. ఇద్దరు ఒకటే, పాప పురుషుడు, నాశన పాత్రుడగు పాప పురుషుడు. మళ్ళీ ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో సముద్రములో నుంచి వచ్చుచున్న క్రూర మృగం అన్నట్టు. ఈ మూడు ఒకటే. క్రైస్తవ సమాజం అంతటికి, ప్రపంచ క్రైస్తవ్యం అంతటికి మనకు ఇద్దరే మాదిరులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఒకరు మన ప్రియ ప్రభు అయిన రక్షకుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. ప్రియులరా, ఈ విషయాన్ని సంఘము గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ మాటను మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. యేసయ్య మనకు మాదిరి. ఆ యేసయ్యే
రక్తమాంసములలో పాలిభాగస్తుడైనటువంటి మనలాంటి మానవ మనిషి అయినటువంటి పౌలును మనకెలాంటి బలహీనతలు ఉంటాయో, మనకెలాంటి సమస్యలు ఉంటాయో అలాంటి వ్యక్తిని మరలా ఆయన పరిపూర్ణుడిగా చేసి ఆయన్ని మాదిరిగా పెట్టాడు. మీరు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి. ఈ ఇద్దరు కూడా క్రైస్తవ సమాజానికి మాదిరులని లేఖనం చెప్తుంది. థియాలజికల్ ఇన్స్టిట్యూట్ కాదు చెప్పేది, మనుషులు కాదు చెప్పేది, జ్ఞానులమని విర్రవిగుచున్నవారు కాదు చెప్పేది, త్రియేక దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు. క్రైస్తవ సమాజానికి మాదిరులు ఎవరండి? యేసుక్రీస్తు, పౌలు. ఈ యేసుక్రీస్తు ఏమో నాశనకరమైన హే వస్తువును చూడగానే అన్నాడు. ఇప్పుడు చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నానండి. వీక్షకులారా, విజ్ఞానవంతులారా, దయచేసి మాతో పాటు ఆ బైబిల్ వచనాలను చూడాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని ఆ దినము అదే దినము యేసు రెండవ రాకడను గూర్చినటువంటి ఆ ఎత్తబడే దినం. ఈయనేమంటున్నాడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఆ దినం తెలియదు, దాన్ని అడగకూడదు, తెలుసుకోకూడదు అని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పబడిన దాన్ని యేసయ్య రాకడకు సంఘం ఎత్తబడటానికి అప్లై చేస్తున్నాడు. రాంగ్ అప్లికేషన్. ఎడ్వర్డ్ విలియం గారు, పెద్దలు, మీరు ఒకసారి ఈ విషయాన్ని మీరు చూసి దిద్దుకోవాలని నేను ప్రేమతో మీకు అపీల్ చేస్తున్నాను. దయచేసి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 6-7 వచనాల్లో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. ఇది తీసుకొచ్చి రాజ్యమును గురించి వాళ్ళు అడిగినప్పుడు రాకడకు ఎత్తబడేటకు అప్లై చేస్తున్నారు. రాంగ్ అప్లికేషన్. ఇది రాంగ్ అప్లికేషన్. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మీరు యోచించండి. పెద్దలు, విజ్ఞానవంతులు, బైబిల్ పండితులు కదా మీరు. తర్వాత దీన్ని గూర్చి ఎవరు చెప్పినా, ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ క్షణములోనైనా రావచ్చట, వస్తాడు. అంతవరకు చాలా సంతోషం సార్. యేసయ్య రెండో రాకడ ఉందని ఒప్పుకుంటున్నారు, అది ఎసెన్షియల్ అన్నారు, చాలా సంతోషం మాకు అది. కానీ ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలీదా? ఇప్పుడు మత్తయి సువార్త 15:24, 2వ దశలోనికి పత్రిక 2:3 ఇవే కాకుండా 7 బోరులు ఉన్నాయి కదా. ఏ బోరు మ్రోగినప్పుడు వస్తాడు? కడబోరం మ్రోగినప్పుడు కదా. 7వ దూత బోరం మ్రోగినప్పుడు కదా. ఇప్పుడు ఒక్క బోరు కూడా మ్రోగలేదు, కాబట్టి ఇప్పుడు యేసే రాడు అని చెప్పచ్చు. తెలుస్తుందిగా. అదే 1, 2, 3, 4, 5, 6 బోరులు మోగుతున్నాయి. 6వ బోరు కూడా మ్రోగింది. ఇప్పుడు యేసు వచ్చే సమయం ఆసన్నమైంది. ఆ దినము, ఆ గంట, ఆ క్షణం మనకు తెలియదు, కానీ మూమెంట్ అర్థమవుతుంది. 6 బోరులు మ్రోగేశాయి. సువార్త మర్మము ఏ క్షణములోనైనా, అన్యజనుల ప్రవేశము సంపూర్తి అయిపోయే కార్యక్రమం, సువార్త మర్మం ముగిసిపోయే సమయం ఏ క్షణంలోనైనా వచ్చేస్తుంది అనేది అర్థం అవుదండి. ఏమన్నా 17 బోర్లు 77 బోర్లు ఉన్నాయా? ఉన్నది 7 బోర్లు. ఆ 7 బోర్లు 6 అయిపోయినాయి. ఇక తెలియదా? 7వ బోరు మ్రోగగానే కదా యేసు వచ్చేది. చాలా అన్యాయమైన, అబద్ధమైన, అసత్యమైన బోధ ఎడ్వర్డ్ విలియమ్స్ కుంటం గారు, గౌరవనీయులు, మీద అబద్ధ బోధ లేఖనాల వెలుగులో చూపిస్తున్నాం మేము. కానీ అబద్ధ బోధ ఓఫిర్ గారు చేస్తున్నారు. ఆయన అబద్ధ ప్రవక్త అని ఎంత, మరి మీరు పేరైతే ఎత్తలేదు ఆ వీడియోలో.
చాలా తెలివిగలని అనుకుంటున్నాను నేను. ఈ మాత్రం తెలివి ఉంది మీకు, చాలా సంతోషం. కానీ అసలు ప్రవక్తలను పేరెత్తకపోయినా పంది అనొచ్చా? ఏమండి, పందితో పోల్చవచ్చా? ఏమండి, మరి మీ ప్యానల్ వాళ్ళే చెప్తున్నారు కదా వ్యక్తి హననం చేయకూడదు అని. కాబట్టి మీరు చాలా రాంగ్గా పరుష పదజాలాలను కూడా, ఏమండి, ఈ ఒక్క వీడియోనే కాదు, ఇంకా కొన్ని వీడియోల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఏమండి, చాలా భయంకరం అది. మేము చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాం. ప్రపంచ ప్రఖ్యాత ప్రసంగికులైన ఎడ్వర్డ్ విలియమ్స్ కుంఠం గారు, వారి నోట ఈ మాటలా వచ్చేది అని మేమైతే చాలా షాక్ అయిపోయాం. మీరు అట్లా మాట్లాడతారని వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఇట్, మేము ఎన్నడూ ఊహించలేదు. కాబట్టి ఇందు మూలంగా మేము ప్రకటిస్తున్నటువంటి మా స్టాండ్ ఏంటంటే, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే 6 బూరలు మ్రోగిన తర్వాత దాదాపుగా ఆ మూమెంట్ మనకు అర్థమవుతుంది. ప్రపంచ ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసే సముద్రములో నుండి వచ్చే క్రూర మృగము యెరూషలేము దేవాలయము గర్భాలయములోకి ప్రవేశించి నేనే దేవుడును నన్ను పూజించండి అన్న పరిణామము నాశనకరమైన హేయ వస్తువు అని యేసుప్రభువు వారు చెప్పాడు. నాశన పాత్రుడగు పాప పురుషుడని పౌలు చెప్పాడు. ఏమండి, కాబట్టి అది ఎప్పుడైతే అతను గర్భాలయంలోకి వెళ్ళి నేనే దేవుణ్ణు, యెహోవాకు బలులు ఆపేసేయండి, మీరు నన్నే పూజించండి అన్నాడో అది భ్రష్టత్వం. మొదట ఇది జరగాలి. ఈ భ్రష్టత్వం జరిగిందంటే దాదాపుగా మూమెంట్ మనకు అర్థం అవుతుంది కదా. కాబట్టి యేసు రెండవ రాకడ మూమెంట్ అనేది స్పష్టంగా, అంటే నేను మళ్ళా చెప్తున్నాను, ఈ దినమే, ఈ గంటే, ఏమండి, ఈ నిమిషమే, ఈ సెకండ్ అని తెలియదు, కానీ మూమెంట్ అర్థమవుతుంది. ఇప్పుడైతే ఆ మూమెంట్ లేదు, ఎందుకంటే ఒకటో బోరు కూడా మోగల, దశరాజ్య కూటమి ఏర్పడలా, అందులో నుంచి ప్రపంచ ప్రభుత్వ అధినేతగా వన్ వరల్డ్ గవర్నమెంట్ కింగ్గా ఆ క్రూర మృగం సముద్రం నుంచి ఏ పరిణామాలు జరగల. కాబట్టి ఇప్పుడు ఇలాగా అతను యేసు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదంటే, ఇప్పుడు లేఖనాలు అంత్యకాల ప్రవచనాలు నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు తెలియదు. కానీ ఒక కాలం వస్తుంది, అంత్యకాల సంభవాల ప్రవచనాల నెరవేర్పు కాలం చూస్తున్నప్పుడు యేసు రాకడ మనకు ఎత్తబడుట, సంఘం ఎత్తబడుట అనేది సూచాయిగా మనకు అర్థం. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆయన రాకడ దొంగవలే వస్తుందన్నారు మీరు. అవునండి, బైబిల్లో చెప్పాడు. దయచేసి మీరు చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములో ఏమన్నాడంటే, నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము, నీవు జాగరూకుడవై ఉండని ఎడల. కండిషన్ అప్లైడ్. ఎవరికి దొంగవలే ఉంటుందంటే, జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ఎవరికి తెలియదు? జాగరూకత లేని వారికి, జాగ్రత్త లేని వారికి. మీరు చూడండి, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో ముందు 2వ వచనం చదివితే అక్కడ కూడా ఇదే అర్థం వచ్చినట్టు చెప్పాడు. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. పై పొరల్లో దాసుబాబు గారు చెప్పినట్లు పై పొరల్లో చూస్తే ఆయన రాకడ దొంగలాగా ఉంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో వారి ఆత్మీయ తండ్రి కొరింథీయులను ఉద్దేశించు లేఖ రాస్తుంటాడు, మీరు సంగతులను పైనే చూస్తున్నారు. ఆర్టీఎఫ్ వారంతా చేసే పని ఇదే, సంగతులను మీరు పైన చూస్తున్నారండి. అక్కడ ఏముంది చూడండి, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాడు. తెసలోనికులకు రాసిన మొదటి పత్రిక మోడరేటర్ గారు 5వ అధ్యాయము 4వ వచనంలో ఎంత విస్పష్టంగా చెప్పాడంటే, చాలా క్లారిటీ. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఇప్పుడు చెప్పండి,
దొంగ వలె ఆయన ఎవరి మీదకి వస్తాడు? జాగరూకత లేని వారి మీదకి వస్తాడు, చీకటిలో ఉన్న వారికి వస్తాడు. వెలుగులో ఉన్న వాళ్ళకి దొంగ వలె ఉండదు ఆయన రాకడ. స్పష్టంగా తెలుస్తుంది, అర్థం అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దినము, గడియ, నిమిషం, సెకండ్ తెలియదు కానీ మూమెంట్ అండర్స్టాండ్ అవుతుంది. ఇంకా కాసేపటి అందరు బోధకులు అంటారు కదా, ఇప్పుడు ఒక్క బూర మ్రోగకపోయినా ఈ రాత్రియో ఈ గడియో ప్రభు వస్తే, ఈ మాటలు మీరు వింటుంటారు. ఉద్దేశం మంచిదే, వాళ్ళని రక్షణలోకి నడిపించాలని సేవకుల పదాన్ని వాడతారు. కానీ ఈ రాత్రి ఎందుకు వస్తాడు? 6 బూరలు మోగాలి కదా. నాశనకరమైన ఏ వస్తువు వెలుగులోకి, చరిత్రలోకి, రాజకీయాల్లోకి, ఆ క్రూర మృగం పరిపాలనలోకి రావాలి కదా. వేరు జరగకముందు ఆ పదాన్ని వాడకూడదు. కానీ ఈ పదాన్ని ఎప్పుడు వాడాలంటే 6వ బూర ఊదబడిన తరువాత, ఇప్పుడో ఈ క్షణమో ఏ క్షణమో యేసు వస్తాడు అని సంఘానికి తెలిసిపోద్ది, అప్పుడు ఆ పదాన్ని వాడాలి. కాబట్టి మోడరేటర్ గారు ఇందు మూలంగా ఓఫర్ మినిస్ట్రీస్ తరఫున మేము స్థిరపరుస్తూ, మీరు అడిగారు కదా మీరు ఏది విశ్వసిస్తున్నారు, ఏది స్థిరపరిచారు, ఏది ప్రకటిస్తున్నారని. ఇందు మూలంగా ఈ యొక్క టేబుల్, ఆ చర్చా వేదిక ద్వారా మేము చెబుతున్న ఓఫర్ మినిస్ట్రీస్ స్టాండ్ ఏంటంటే, యేసు రాకడ దొంగ వలె చీకట్లో ఉన్న వారికి, జాగ్రత్త లేని వారికి ఆయన రాకడ దొంగ వలె ఉంటుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి తమ రక్షణను ఎంతో భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ, భక్తి చేస్తూ, దేవునికి ఇష్టలుగా మరి వాళ్ళు బ్రతుకుతూ, సిద్ధపడుతూ బ్రతికే వారికి సుస్పష్టంగా ఆయన రాకడ మూమెంట్ అర్థమవుతుంది, తెలుస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తెలుసుకోకూడదు, అది మీ పని కాదు, చాలా తప్పుడు బోధది, తప్పుడు మెసేజ్ ఇస్తున్నారు ఆయన. తర్వాత చివరిగా మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఎవరండి బుద్ధి లేని కన్యకులు? ఎవరండి బుద్ధిగల కన్యకులు? ఎవరండి అంటే నూనె ఉన్నవారు, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయనను ఎదుర్కొన్న రండి అని కేక వినబడినప్పుడు బుద్ధిగల కన్యకుల దివిటీలు ఆరిపోలేదు, చక్కగా వెళ్ళిపోయారు. కానీ బుద్ధి లేని కన్యకల దివిటీలు మినుకు 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 అంటూ ఆరిపోయాయి. ఏంటి ఆ నూనె అంటే ఏంటి? రాకడకు సిద్ధపాటు. ఇప్పుడు మీ స్టేట్మెంట్ ఏంటే, ఇప్పుడు ఇందాక మోడరేటర్ గారు చెప్పారు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మరి డిబేట్కి వస్తారు, మీటింగ్కి వస్తారు, ప్రకటన జరుగుతుంది, కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. బుద్ధి లేని కన్యకల పరిస్థితి కూడా అదే. యేసయ్య వస్తాడని తెలుసు, పెండ్లి కుమారుడు వస్తాడని తెలుసు, కానీ ఆయనను ఎదుర్కొనటానికి సిద్ధపాటు అని చెప్పబడుతున్న నూనె లేదు, సిద్ధపాటు లేదు. ఇప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారి బోధని సంఘస్థులు సిద్ధపడతారా? ఈ వాక్య జ్ఞానం లేకపోతే సిద్ధపాటు అనేది జరుగుతుందా? అడగొద్దు, అది మీ పని కాదు. ఏమిటండి ఇది? కాబట్టి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ స్థాపిస్తున్నటువంటి వాదము, సిద్ధాంతం ఏమిటంటే, యేసు రెండవ రాకడ మరియు సంఘము ఎత్తబడేది సుస్పష్టంగా ఆ మూమెంట్ మనకు తెలుస్తుంది. నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడాలి, 6 బూరలు మ్రోగాలి. ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు సంఘానికి అర్థమవుతుంది. అద్భుతం అండి. సార్వత్రిక సంఘం అంతా 40 సంవత్సరాలుగా రంజిత్ ఓఫిర్ గారు యుగాంత గ్రంథం ద్వారా స్థిరపరిచిన బోధ ఇదే. దీన్ని మళ్ళా కన్ఫ్యూజ్ చేసి, కలగాపురం చేసి, సత్యానికి దూరం చేయాలని సత్య విరోధులు చాలా భయంకరంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీఎఫ్ వారు మాకు పెద్ద బాదర్ ఇష్యూ కాదు. సత్య విరోధులకు ఓఫిరిస్టుల జవాబని యొక్క చర్చా వేదిక ఆర్టీఎఫ్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. వీఆర్ నాట్ బాదర్ అబౌట్ దోస్ ఇష్యూ. ఎందుకంటే అవి తప్పు బోధలని, వాళ్ళు మాట్లాడే వైఖరి కరెక్ట్ కాదని ఇదివరకే సార్వత్రిక సంఘంలోని విజ్ఞులందరూ కూడా గ్రహించారు. ఎంత అవివేకము, ఎంత అజ్ఞానం. వ్యక్తిగతంగా ఆర్టీఎఫ్ సోదరుల మీద, పెద్దల మీద మాకు ఎలాంటి విరోధ అభిప్రాయం కానీ వేరొక ఆలోచన కానీ లేదు. దేవుని పని చేస్తున్నామని చెప్పుకుంటూ సత్యానికే విరోధంగా మాట్లాడుతున్నారు కదా, ఆ విషయం మీద మేము ఖండిస్తున్నాం తప్ప వ్యక్తిగతంగా మాకు మీతో ఎలాంటి విభేదాలు కానీ, గొడవలు కానీ, ఎలాంటి వివాదాలు కానీ లేవు. కానీ సత్యాన్ని గనక వ్యతిరేకిస్తే,
సంఘానికి నష్టం గనక ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా దైవ సేవకులు ఇలా వచ్చి మాట్లాడడం జరిగింది.